ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యమును మనము చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము చివరి లైను, ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమనంటే, యేసు ప్రభు యొక్క పేరులలో ఒక పేరు ఇమ్మానుయేలు. ప్రైజ్ ద లార్డ్. ఇమ్మానుయేలైన దేవుడు అని ఆయనకు పేరు గనుక ఆ పేరు గురించి ఈరోజు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇమ్మానుయేలు అనే పేరు నాకు అర్థం ఏమిటంటే, దేవుడు మనకు తోడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యమును వింటూ ఉన్నారో, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారము నమ్మకముగా వెళుతూ ఉన్నారో, దేవుని యొక్క తోడు కావాలని ఎంతమంది అయితే అనుకుంటూ ఉన్నారో, వారితో ఈరోజు దేవుడు చెబుతూ ఉన్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏమిటో తెలుసా? నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడలారా, ఈ లోకంలో ఎవరు తోడు ఉన్నా లేకపోయినా కానీ దేవుని తోడు లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతాం. ఒక విషయాన్ని మీరు ఆలోచన చేసుకున్నట్లయితే, భర్త మనకు ఎంతవరకు తోడుగా ఉంటాడు అంటే కొంతవరకు, కొన్ని విషయాల వరకు మాత్రమే భర్త మనకు తోడుగా ఉంటాడు. భార్య కూడా కొన్ని విషయాల వరకే మనకు తోడుగా ఉంటుంది. పిల్లలు కూడా కొన్ని విషయాల వరకే మనకు తోడుగా ఉంటారు, అన్ని విషయాల్లో తోడుగా ఉండరు. అంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ, వారు ఏ రిలేషన్ అయినా, కొడుకు, తల్లి, భార్య, భర్త, లేక అత్త, మామ, ఎవరైనా సరే కానీ కొంతవరకు మాత్రమే నీకు తోడుగా ఉంటారు. కొన్ని విషయాల్లో మాత్రమే నీకు కాపుదల ఇవ్వగలుగుతారు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు ఆరాధిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా ఆ యేసయ్య మాత్రము ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. బండి మీద వెళ్ళినప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, నడిచినప్పుడు ఆయన తోడుగా ఉంటాడు, ఫ్లైట్లో వెళ్ళినప్పుడు తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉంటాడు. మీకు ఒక విషయాన్ని బైబిల్ నుంచి ఎగ్జాంపుల్గా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి దగ్గర విధేయత కలిగి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆయనకి తోడుగా ఉన్నాడు. ఎప్పుడు తోడుగా ఉన్నాడు? యాకోబు దగ్గర మాత్రమే తోడుగా ఉన్నాడా? లేదు. యాకోబు దగ్గర నుంచి తన అన్నదమ్ముల్ని చూడడానికి ఆయన పంపించినప్పుడు యోసేపు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. తన అన్నయ్యల్ని వెతికినప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తన అన్నదమ్ములు గుంటలో పడవేసినప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. తన యొక్క వస్త్రములను తీసివేసి తనని కొట్టినప్పుడు దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనని 2 సార్లు అమ్మినప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పొతిఫర్ ఇంట్లో తను ఒక పనివాడిగా ఉన్నప్పుడు యోసేపు తోడుగా ఉన్నాడు. చెరసాలలో వేయించినప్పుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు కూడా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యాకోబు తనకి తోడుగా లేడు, తన అన్నదమ్ములు తోడుగా లేడు. మరి ఎవరు తోడుగా ఉన్నారు అంటే దేవుడే ఆయనకి తోడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కష్టాల గుండా ప్రయాణం చేసి వెళుతూ ఉన్నావా? బాధల గుండా ప్రయాణం చేసి వెళుతూ ఉన్నావా? లేకపోతే ఇబ్బందుల్లో కూరుకుపోయి దిగులు పడుతూ ఉన్నావా? బాధపడొద్దు, భయపడొద్దు. ఎందుకో తెలుసా? యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడలారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, లేకపోతే లోకమే నిన్ను వెలివేసినా, దేవుడు మాత్రము నిన్ను విడవడు,
ఎడబాయడు, నీకు తోడుగా ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు తోడు కావాలని కోరుకుంటూ ఉన్నావు? దేవుని తోడు కావాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషుల తోడు కావాలని కోరుకుంటున్నావా? దేవుడి తోడు కోరుకుంటే యోసేపులాగా నువ్వు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవుతావు, అంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటావు. దేవుని తోడు కానీ లేదనుకోండి, మీకు తెలుసు మోషే అలాగే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు నేను రానని ఆగిపోయినప్పుడు కొంతమంది మూర్ఖులు మోషే మీద తిరుగుబడి, నువ్వు రాకపోతే మేము వెళ్ళి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటామని వెళ్ళినప్పుడు దాంట్లో ఇంచుమించు 30 మందికి పైగా, లేకపోతే 30 మంది లోపు మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని తోడుంటే మనకి ఎవరున్నా లేకపోయినా నడవగలము. కానీ దేవుని తోడు లేకుండా ఎంతమంది తోడు మనకున్నా అన్నీ వ్యర్థం. ఈరోజు ఎవరి తోడు కావాలనుకుంటున్నావు? దేవుని తోడు కావాలనుకుంటున్నావా? అయితే ఏమాత్రము నువ్వు భయపడద్దు. ఏ కష్టము, ఏ వేదన, ఏ బాధ నిన్ను ఏమీ చేయలేదని దేవుడి రోజు రూఢిగా నీతో చెప్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు నాయనా. నీ బిడ్డలమైన మేము నీ సన్నిధికి వస్తున్నాం. నువ్వు మాకు తోడుగా ఉండే దేవుడు ప్రభువా. బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాలలో నాయన మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడివి. యోసేపు నాయన ఏ శ్రమలో వెళ్ళాడో మేము నీ వాక్యము ద్వారా చూసి ఉన్నాం. ప్రతి శ్రమలో నువ్వు యోసేపుకు తోడుగా ఉన్నావు. తరువాత శ్రమ నుంచి విడిపించిన తర్వాత నువ్వు ఇచ్చిన ఆశీర్వాదంలో కూడా యోసేపుకు తోడుగా ఉన్నావు. ఈ లోకంలో మనుషులైతే ప్రభువా మేము సంతోషంగా ఉన్నప్పుడు తోడుగా ఉంటారు, బాధలో ఉన్నప్పుడు మమ్మల్ని విడిచిపెడతారు నాయన. అటువంటి తోడు మాకు వద్దు, కానీ ఎల్లప్పుడూ నాయన తోడుగా ఉండి నీ యొక్క ఆ భాగ్యం నాకు మాకు మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.